సో భూల్ చుక్ మాఫ్ మూవీ ఇప్పుడే చూసొచ్చారనమాట. ఈ సినిమాకి బిహైండ్ ద సీన్స్ జరిగిన డ్రామాతో పోలిస్తే అసలు సినిమాలో అంత డ్రామా లేదని చెప్తా, బట్ సినిమా నాకు నచ్చింది. అసలు బిహైండ్ ద సీన్స్ అయితే మాత్రం దారుణమైంది భయ్య. సినిమాకి టికెట్స్ ఓపెన్ చేశారు, తర్వాత బుకింగ్ సరే లేవని చెప్పేసి ఇండియా పాకిస్తాన్ గొడవ వచ్చిందని చెప్పేసి మేము డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం అని చెప్పేసి ప్రొడక్షన్ స్టూడియో చెప్పింది. నువ్వు అట్లే చేస్తావు అని చెప్పేసి పీవీఆర్ రోడ్ ప్రొడక్షన్ స్టూడియో మీద 60 కోట్ల కేసు వేసిండు. ఇట్లా కాదని చెప్పేసి కోర్టు లేదు సినిమా థియేటర్ లో రిలీజ్ చేయండి అని చెప్పిన తర్వాత 16th కి రావాల్సిన సినిమా 23rd కి వచ్చింది. 16th నాడు కొద్ది గొప్ప హైప్ ఉండాల్సింది, మొత్తం చచ్చిపోయింది. తర్వాత మళ్ళీ ఈ కాంట్రవర్సీ క్రియేట్ అయిన తర్వాత జనంత హైప్ మళ్ళీ పెరిగింది. సో థియేటర్ లోకి వచ్చేసింది భూల్ చుక్ మాఫ్. సినిమా ఎలా ఉందంటే మాత్రం సినిమా బాగుంది. అంటే మనకు ఒక బరేలికి బర్ఫీ లాంటిది, శుభమంగల్ సావధాన్, ఇట్లాంటి చిన్న చిన్న సినిమాలు ఎలా ఉంటాయో దీనిలో కూడా అలానే ఉంటది. స్టోరీ ఏంటి, 30th నాడు పెళ్ళవ్వాల్సిన పెళ్లి కొడుకు 29th నాడు టైం లూప్ లో ఇరుకపోతాడు. ఆ టైం లూప్ లో నుంచి బయటికి ఎలా వచ్చాడని జనరల్ స్టోరీ, అంతకంటే ఇంకేమీ లేదు. దీంట్లో వీళ్ళు ఎంతవరకు ఫన్ జనరేట్ చేద్దామని ట్రై చేస్తారో దట్ ఈస్ ద సినిమా. చాలా వరకు ఫన్ జనరేట్ అయింది. ముఖ్యంగా హిందీ ఫిల్మ్స్ లో బరేలికి బర్ఫీ ఆర్ శుభమంగల్ సావధాన్ ఇట్లాంటి సినిమాలలో మీకు ఫన్ గనక నచ్చిందంటే దీంట్లో ఇంకా బాగా నచ్చుతుంది. జోక్స్ బాగానే పేలినాయి, సిచ్యువేషన్స్ బాగా అర్థమైనాయి, ఎమోషన్స్ బాగా కన్వర్ట్ అయినాయి. హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ కూడా కొంచెం నిబ్బి ఉంటాయి. టౌన్ లో స్టోరీ ఎలా ఉంటుందో దాన్ని చాలా బాగా చూపించారు అనిపించింది. పర్ఫార్మెన్స్ ఆబ్వియస్లీ రాజ్ కుమార్ రావు చాలా బాగా చేస్తాడు. ప్రతి సినిమాలో ఎలా చేస్తాడో దీనిలో కూడా అలానే ఉంటది అనిపిస్తుంది. కొంచెం స్త్రీ కనబడతా ఉంటది మనకి, నో ప్రాబ్లమ్ అబౌట్ ఇట్. ఎందుకంటే స్టోరీ అలానే ఉంటది, అది నాకు నచ్చింది అన్నట్టు. సినిమాలో బొక్కలు ఏమైనా ఉన్నాయంటే మాత్రం సాంగ్స్ సడన్ గా వస్తా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లోనే 3-4 సాంగ్స్ ఉన్నాయి. అవసరమా ఇప్పుడు ఇది అని ఫీలింగ్ వస్తా ఉంటది. అండ్ ఆల్సో అక్కడ ఐటమ్ సాంగ్ అవసరం లేదు, ఇరికిస్తా, అవసరం లేకుండా కుక్కుతా అన్నట్టు ఊగుతాడు అన్నట్టు. దాని వల్ల ఏమైనా ఇంపార్టెంట్ జరుగుతుందా అంటే లేదు, జస్ట్ ఒక రన్నింగ్ యాగ్ లా నడుస్తా ఉంటది. వామిక గబ్బి వాజ్ రియలీ గుడ్ ఇన్ దిస్ మూవీ. ఎందుకంటే లూప్ లో జరుగుతుంది కాబట్టి ఒకటే రోజుని ఒకటే సిచ్యువేషన్ ని చూపిస్తా పోతా ఉంటారు. దాని సరిగా చేయలేదంటే మనకి బోర్ కొడతా ఉంటది. అరే చేసిందే చేస్తున్నావు కదా ఏంటబ్బా అని ఫీలింగ్ వస్తూ ఉంటది. బట్ షీ వాజ్ రియలీ గుడ్ ఇన్ ఇట్. కామెడీ చాలా వరకు వర్కౌట్ అయింది. నాకు ఒక మంచి ప్రోడక్టే. బట్ సిచ్యువేషన్ ఏమైపోయిందంటే ఇట్లాంటి సినిమాలు థియేటర్ కంటే ఓటీటీలో చూడడానికి జనాలు ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పట్లో. సో వీళ్ళు ఏదో చేయాలి, కంపల్సరీ డ్రామా క్రియేట్ చేయాలి, ఆర్ఎల్స్ ఖచ్చితంగా ఓటీటీలోనే రిలీజ్ చేయాలని చెప్పి శాగం బట్టి చేసుకుని ఇట్లా చేసారు. సో 2 weeks ఇప్పుడు థియేటర్ లో నడుస్తుంది, ఓటీటీలో 6th నుంచి వచ్చేస్తుంది అన్నట్టు. మీరు ఎక్కడ చూడాలనేది మీ ఇష్టం, నేను చెప్పను. నాకైతే మాత్రం సినిమా నచ్చింది. ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగుంది. మేడ ఫిల్మ్స్ బాగా చేస్తున్నారు. ఎందుకంటే మొన్న చావా వాళ్ళదే, స్త్రీ వాళ్ళదే, స్త్రీ 2 వాళ్ళదే. బడ్జెట్ బాగానే పెట్టిరు, ప్రొడక్షన్ డిజైన్ మ్యూజిక్ అన్ని బాగానే సెట్ అయినాయి. పాటలు అంతా బాగున్నాయి చెప్పను కానీ ఏదో వెళ్ళిపోయినాయి ఫీలింగ్ వస్తుంది. ఒక టైం పాస్, ఎంజాయబుల్, ఒక మంచి కామెడీ సినిమా చూడాలంటే మాత్రం భూల్ చుక్ మాఫ్ గ్యారంటీగా చూడొచ్చు. బాగుంది అనిపించింది నాకైతే మాత్రం. ట్రైలర్ చూసినప్పుడు ఏంటబ్బా ఈ బొక్కల సినిమా ఈ చూడాలా అని ఫీలింగ్ ఉండే. థియేటర్కి వెళ్ళిన తర్వాత పర్లేదు నాకు బాగానే ఉంది, మంచిగా ఉంది, 2 గంటలు మంచి ఫన్ తో కూర్చున్నా అని ఫీలింగ్ వచ్చింది. సంజయ్ మిశ్రా వాజ్ రియలీ గుడ్. ఎందుకంటే సంజయ్ మిశ్రా ప్రతి సినిమాలో ఆయన కామెడీ చేస్తున్నా అంటే ఖచ్చితంగా మనకు నచ్చుతుంది. సో అదే చేసిండు, నాకు నచ్చింది సినిమా. యాజ్ అ హోల్ గవర్నమెంట్ జాబ్ చుట్టూ అంతా జరుగుతూ ఉంటది అన్నట్టు. దాన్ని వీళ్ళు వాడిన విధానం నచ్చింది. క్లైమాక్స్ లో ఒక రకంగా మెలోడ్రామాటిక్ వెళ్ళినా గానీ మంచి అనిపించింది నాకైతే మాత్రం. సో యా, దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ భూల్ చుక్ మాఫ్. నాకైతే సినిమా నచ్చింది. లైక్ బయట డ్రామా కంటే సినిమాలో స్టఫ్ ఉంది కాబట్టి ముఖ్య విత్ ఇట్. మీరు చూసారా, చూడాలనుకున్నారా కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇంకా చాలా వీడియోస్ వస్తున్నాయి. సో ప్లీజ్ మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మన ఫిక్షన్ సైనింగ్.